ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని ఇంటర్పోల్ కు సిబిఐ లేఖ రాసింది. హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తికి సిబిఐ అనుమతించింది. ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రావణ్ రావులకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనున్నారు. కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు, శ్రావణ్ రావులు అమెరికాలో ఉన్నట్లు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేయాలని ఇంటర్పోల్ కు సిబిఐ లేఖ రాసింది. హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తికి సిబిఐ అనుమతించింది. ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావు, శ్రావణ్ రావులకు త్వరలో రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయనున్నారు. కేసులో ప్రధాన నిందితులుగా భావిస్తున్న ప్రభాకర్ రావు, శ్రావణ్ రావులు అమెరికాలో ఉన్నట్లు గుర్తించారు. ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించిన తాజా అప్డేట్స్ కి సంబంధించి పూర్తి వివరాలని మా క్రైమ్ ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, చెప్పండి పూర్తి వివరాలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావుపై ఇప్పటికే రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని ఇంటర్పోల్ కు సిబిఐ లేఖ రాసింది. హైదరాబాద్ పోలీసుల విజ్ఞప్తితోటి సిబిఐ ఎన్ని రోజులు కొద్ది హోల్డ్ చేశారు, కానీ దానికి సరైనటువంటి కారణాలు చూపడంతో సిబిఐ ప్రస్తుతం ఇంటర్పోల్ కూడా లేఖ రాసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇంటర్పోల్ ద్వారా ప్రభాకర్ రావు అండ్ శ్రవణ్ రావులు ఇద్దరిని కూడా హైదరాబాద్ రప్పించాలనేది ప్రధానంగా హైదరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు త్వరలో జారీ కానున్న రెడ్ కార్నర్ నోటీస్. అయితే ఈ జారీ చేసిన తర్వాత రెడ్ కార్నర్ నోటీస్ ద్వారానే వాళ్ళని ఇండియాకు రప్పించి విచారణ చేయాలి. ఎందుకంటే గతంలోనే వాళ్ళిద్దరిని కూడా వ్యక్తిగతంగా వచ్చి విచారణకు హాజరు కావాలంటూ కూడా నోటీసులు ఇచ్చారు. పోలీసులు కూడా, పోలీసు ఉన్నతాధికారులు వారికి కమ్యూనికేట్ చేయడం జరిగింది. కానీ వాళ్ళు అమెరికాలో ఉంటూ ఏదో వాళ్ళకి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నామని చెప్పి తప్పించుకుంటున్నారు. దీంతో ఎలాగైనా కూడా విచారణను వేగవంతం చేయాలి కాబట్టి వారిద్దరే కీలకంగా భావిస్తున్నారు. కాబట్టి వారిద్దరిని విచారిస్తే ఈ కేసు ఒక కొలిక్కి వచ్చేటువంటి అవకాశం ఉందనేది ప్రస్తుతం పోలీసులు భావిస్తున్నారు. కాబట్టి రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేయడం జరిగింది. ఇంకా వీళ్ళిద్దరూ రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా హైదరాబాద్ కు రప్పిస్తే ఖచ్చితంగా రాజకీయ నేతల ప్రమేయానికి సంబంధించి కావచ్చు, రాజకీయ నేతలకు సంబంధించి కూడా ప్రస్తుతం విచారణ కూడా కొనసాగించేటువంటి అవకాశం ఉంటుంది. వీళ్ళిద్దరు ఇచ్చినటువంటి సమాచారంతో మరికొంతమంది ప్రజాప్రతినిధులకు కూడా నోటీసులు జారీ చేసి వారిని కూడా ఈ కేసులో విచారణ జరపాలనేది హైదరాబాద్ పోలీసులు భావిస్తున్నారు. మరి చూడాలి, రెడ్ కార్నర్ నోటీసు ఇంటర్పోల్ కు వెళ్ళింది కాబట్టి మరి ఎప్పట్లోగా రెడ్ కార్నర్ నోటీస్ ఇష్యూ చేసి వాళ్ళని ఇండియాకు రప్పిస్తారనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.